గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ నమస్కారం. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వేమన శతకం నుంచి ఒక చక్కని పద్యం నాకు చెప్పాలనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మన పద్యాల్లో, వేమన పద్యాల్లో ఎంతో చక్కనైనటువంటి జెమ్స్ లాంటి విలువలు దాగుని ఉన్నాయండి. ఈ కాలంలో దాదాపు విలువలు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయని చెప్పాలండి. అయితే వేమన నీతి పద్యం రూపంలో చురకలు అంటించారండి. సమాజాన్ని సరిదిద్దడంలో వేమన పద్యం ఎంతో ఉపయోగకరమని చెప్పుకోవాలండి. అలాంటి వేమన పద్యం ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. అంతరంగమందు అపరాధము చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులు ఎడగకున్న ఈశ్వరుడెరగడా విశ్వదాభిరామ వినుర వేమ. అంటే మనం ఒక్కొక్కసారి పొరపాట్లు, తప్పులు చేసి ఎవరికీ తెలియదు అని మనం అనుకుంటుంటామండి. కానీ భగవంతుడు అనేవాడికి అన్నీ తెలుస్తాయి కదండి. సో ఎప్పుడూ కూడా కర్మ దానికి ఫలితం ఇస్తుందండి. మనం మంచి చేసినా చెడ్డ చేసినా సరే. అలాగే భగవంతుడి సర్వాంతర్యామి కనుక భగవంతుడికి సమస్తం తెలుసు కనుక సో భగవంతుడిని దృష్టిలో ఉంచుకొని మనం కర్మలు చేయాలండి. సత్కర్మలు చేస్తే మంచి ఫలితాలు, తీయటి ఫలాలు లాంటి ఫలితాలు వస్తాయండి. మరొక పద్యం అండి, సుమతి శతకం నుంచి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఎంత చక్కని పద్యమో చెప్పారండి. చాలా బాగుంది. ఆ పద్యాల్లో వెతకాలు కానీ ముత్యాలు దొరుకుతాయండి. అలాంటి పద్యం అండి ఇది. నిజంగా మనం కోపం అనేది వస్తుందండి. దాన్ని సమాజాన్ని సరిదిద్దటానికో లేదా ధర్మాన్ని నిలబెట్టడానికో రావాలి తప్ప ఊరకనే చిన్న చిన్న విషయాలకు కోపం పెంచుకొని మన మనశ్శాంతిని పాడు చేసుకోవటము. రెండోది, మన మనస్సుని మనం దుఃఖంలా చేసుకోకూడదండి. అది నెక్స్ట్. సో ఇలాంటి మంచి పద్యాలు మన తెలుగు శతకర్తలు రాశారండి. అందులో ఎన్నో మణిమాణిక్యాలు మనం ఏరుకోవచ్చండి. థ్యాంక్ యూ.